ఆర్టీవీ హైదరాబాద్ లో ద బిగ్గెస్ట్ హాట్ ఎయిర్ బెలూన్ షో నడుస్తా ఉంది. ఈ రోజు రెండో రోజు అతి ఘనంగా సాగుతా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఇలాంటి హాట్ ఎయిర్ బెలూన్ షో ఇక్కడ ఉందనగా ప్రజలకు ఎంతో ఆనందకరంగా ఆసక్తికరంగా ఉండడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ ఇలాంటి హాట్ ఎయిర్ బెలూన్ షో చూడాలి అనుకుంటే మనం వేరే దేశాలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇతర దేశాల్లో ఫారెన్ కంట్రీస్ లో మాత్రం ఇలాంటి దృశ్యాలు చూస్తూ ఉంటాం. అలాంటి కొండల మధ్యలో ఇలాంటి హాట్ బెలూన్ షో చూస్తూ ఉంటాం. కానీ మన హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్స్ లో ఇలాంటి పెద్ద భారీ ఎత్తున సుమారుగా ఇటు హైట్ సుమారు 150 నుంచి 200 అడుగుల ఎత్తులో ఇంత పెద్ద హాట్ ఎయిర్ బెలూన్స్ ని ఇక్కడ షో పెట్టడంతో ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ వాసులు ఎంతో ఆసక్తిగా ఇంట్రెస్ట్ గా చూపిస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి సుమారుగా నిన్న మొదలైన హాట్ ఎయిర్ బెలూన్ షో అయితే గోల్కొండ గోల్డ్ కప్ ని స్టార్ట్ అయ్యి సుమారుగా 15 కిలోమీటర్ల మేర ఎక్కడి ట్రావెల్ చేయడం జరిగింది. విజువల్ లో చూస్తున్న ప్రతి ఒక్క హాట్ ఎయిర్ బెలూన్ కూడా చాలా కలర్ రంగుల్లో కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపరుస్తా ఉంది. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున ఉన్న ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు హైదరాబాద్ వాసులు ఎప్పుడు చూసింటారంటే కనబడతా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ వాసులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఈ ఒక్కసారైనా ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ ని గాల్లోకి ఎగురుతుంటే ఎలా ఉంటాయో చూడాలన్నట్టుగా ఈ పరేడ్ గ్రౌండ్స్ కి అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తికరంగా ఇంట్రెస్టెడ్ గా చూస్తా ఉన్నారు. వారి కన్నుల పండుగ కనపడుతుంది. సుమారుగా ఇంత భారీ ఎత్తున ఉన్న ఈ ఏవైతే బెలూన్స్ ఉన్నాయో వాటిని క్యాప్చర్ చేసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తా ఉన్నారు. సుమారుగా అంత పెద్ద వారి మొబైల్స్ 6 ఇంచుల మొబైల్లో ఇంత భారీ బెలూన్స్ ని క్యాప్చర్ చేసుకోవడానికి ఎంతో చూపిస్తా ఉన్నారు. వారి మెమరీస్ ని ఈ బెలూన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ మెమరీస్ అన్ని కూడా వారి కెమెరాలో క్యాప్చర్ చేసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ కూడా ఆనందపడతా ఉన్నారు. ఒక్కసారిగా మనం చూస్తుంటేనే నాకు కూడా చాలా ఆనందంగా సంతోషంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత భారీ ఎత్తు బెలూన్స్ ఏదైతే కూడా చూసింది లేదు. ఎందుకంటే ఇంత పెద్ద భారీ ఎత్తు బెలూన్స్ ఒక ఫైర్ ఒక్కసారిగా అందులోంచి మంట వస్తుంటే ఈ ఏరియా అంతా కూడా ఒక సూర్యుడి కాంతి లాగా కనపడుతూ ఉంది. మరి ప్రజల్లోకి వెళ్దాం, ప్రజలతో మాట్లాడదాం. ప్రజలు ఏమనుకుంటారో వారు చూసినప్పుడు వారి మాటలో విందాం. మరి కొంతమందితో మాట్లాడదాం. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు కానీ ఇక్కడికి వచ్చిన అందరిని కూడా మాట్లాడదాం. ఎక్స్క్యూజ్ మీ, హౌ యూ ఫీలింగ్ అబౌట్ దిస్ ఎయిర్ బెలూన్ షో? It's very beautiful. Feels very good. Have you seen before this or anywhere? It's the first time. Okay. Yeah. How are you feeling about this? It's feeling good. It's feeling beautiful. Feels like we should go with someone we love here. Oh, it's amazing! Like to see the skies light up in fire. It feels very nice. Yes, once I have, but not these many balloons. So it's a very nice experience. Did you try for any ticket or ride? Not really. This time I just wanted to be a spectator rather than to experience the ride altogether. Then why once and Sorry? you didn't try for a ticket? No, I think it's all sold out now, so it's a little too late. Okay. So maybe next time then. పెద్ద బెలూన్స్ చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి మా ఫ్యామిలీతో. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అందరికి చెప్పాలని ఉంది. ఇక్కడ చూసావా ఇంతమంది సినిమాలో కానీ ఎట్లా చూసావా? మూవీస్ లో చూసాను. ఫస్ట్ టైం మన హైదరాబాద్ లో. ఎక్కుతావా? మరి ఎక్కాలనిపిస్తుందా చూస్తుంటే? భయం లేదా? ఎక్కాలని ఉంది బట్ చూడాలి. ఒక్కసారి ఎంత ఫైర్ వస్తా ఉందో జుమ్ అని అందులోంచి భయం కావట్లేదా? ఏం కదా? మీ ఫ్రెండ్స్ ఏం తీసుకురావచ్చు ఇక్కడికి షోకి? నేను మా ఫ్యామిలీతో వచ్చా ఫస్ట్ టైం. ఓకే. ఫ్రెండ్స్ తో నీకు ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది హాట్ ఎయిర్ బెలూన్ షో చూస్తా ఉంటే? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇక్కడ హైదరాబాద్ లో జరగడం కూడా ఫస్ట్ టైం, మేము కూడా రావడం కూడా ఫస్ట్ టైం అనమాట. చూస్తుంటే ఎంతూసియాజంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన కంట్రీ ఎప్పుడు చూడలేదు కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా బాగుందని చెప్పచ్చు. ఇక్కడ కోసం ట్రై చేశారు, ఎక్కాలనిపిస్తుందా చూస్తుంటే? లేదు, మేము ట్రై చేయలేదు. చూస్తుంటే రైడ్ చేయాలనిపిస్తుంది. చేయాలనిపిస్తుంది. మరి అంత ఫైర్ వస్తా ఉంది అందులోంచి బస్సు పై నుంచి పడిపోతే నా భయం ఏం లేదా? ఏం లేదు, ధైర్యంగా ఉన్నావు. ధైర్యంగా. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం మేము రావడం ఇక్కడికి. ఓకే. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనుకుంటా అంటే హైదరాబాద్ లో ఇలాంటిది. అంటే కిడ్స్ కైనా కానీ పేరెంట్స్ కైనా ఎవరికైనా లైక్ బీయింగ్ ఎన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ వి ఫీల్ ప్రౌడ్. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓవరాల్ గా నచ్చింది, బాగా అనిపిస్తుంది. So you're seeing this hot air balloon show. It was a great experience in this, but it just went little up. It have to go more higher. Okay. Did you try for a ticket? No, Ride it? no, it didn't went up. If you The have tickets were sold out. if you get a chance to ride, you have to ride it. Yeah, we can ride it, but no. But it just go little up. Okay. It should go more up. Then it will be more enjoyable. What's your feeling, brother?
It feels good. It's like really new. I feel like Telangana is like growing. They're trying new stuff. I'm from Hyderabad. I live in New York. Yeah. I saw this in Dubai before. This is my first time in India though. It's really nice. It's really nice. కొత్త ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, ఎక్సైటింగ్. ట్రై చేశారా రైడ్ కోసం? టికెట్స్ దొరకలేదు, చూస్తున్నాం ఇంకా టికెట్స్ దొరికితే ఫైర్ కొడతా ఉంది హీట్ లో, మరి అక్కడికి వెళ్తే ఎంత ఫైర్ హీట్ రావాలి? చాలా ఉంటుంది. భయం కావట్లేదా ట్రై చేస్తా అంటున్నారు? లేదు అంటే అడ్వెంచర్ కదా, అది వన్స్ ఇన్ లైఫ్ టైం మూమెంట్. సో ఛాన్సెస్ రైడ్ చేస్తారా మీరు? ఆబ్వియస్లీ మరి అది అంత ఫైర్ వస్తుంది, ఇక్కడికి హీట్ కొడతా ఉంది, ఫైర్ ఉంటే ఎంత రావాలి మాకు? అక్కడ ఇంకా వస్తుంది. సో మరి ఇదంతా ఇన్ని ఎయిర్ బెలూన్స్ చూస్తా ఉంటాం, చూసారు ఇలాంటి? లేదు, ఓన్లీ వీడియోస్ లో చూసినాం. లైవ్ లో చూస్తా ఉన్నాం. ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? వెరీ గుడ్, న్యూ, ఎక్సైటింగ్. రైట్, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇట్లా హాట్ ఎయిర్ బెలూన్ రావడం చాలా బాగుంది. ఇంకా ఆల్మోస్ట్ 10 దాకా ఉన్నాయి హాట్ ఎయిర్ బెలూన్స్. సో ఇది ఫస్ట్ టైం మాకు రావడం. మేము చాలా దూరం నుంచి వచ్చాము, ఇది చూడడానికి వచ్చాము. సంక్రాంతి అయిపోయింది, నెక్స్ట్ ఇది కాబట్టి ఈవెంట్ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ డ్రోన్ షో కూడా ఉంది, కానీ ఇది ఇంకా ఎక్స్పీరియన్స్ బాగుంది. థ్యాంక్ యూ. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, ఇది ఫస్ట్ టైం చూడడం. సో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. సో మరి ట్రై చేయలేదా రైడ్ కోసం? మేము టికెట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అయిపోయినాయా? కానీ మరి 50 ఫీట్ వరకు వెళ్తా ఉంటుంది, మరి సరిపోతుందా రైడ్? సరిపోదు యాక్చువల్లీ. మరి వన్ మోర్ థింగ్, అంత హీట్ వస్తా ఉంది మనకి ఇక్కడికి, మీరు పైకి వెళ్ళక అక్కడ ఎంత హీట్ రావాలి అక్కడ కూర్చుంటే? అవును, అంటే వేడిగానే ఉంటది మేబీ. సో ప్రీవియస్ గా ఎప్పుడైనా చూసారా ఇవి? ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్. సో మరి ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? ఒకసారి ఇన్ని ఎయిర్ బెలూన్స్ ఇక్కడే చూస్తా ఉన్నారు. యా, ఇదే ఫస్ట్ టైం. ఇంకా దగ్గరగా చూడడం కూడా ఫస్ట్ టైం. ఇది బాగుంది. బాగుందా? యా, నిజంగా బాగుందా? నిజంగా బాగుంది. రైట్. I am astonished. I don't have words. This is my first time experiencing hot air balloon, that too in Hyderabad. So I'm very blessed to have this experience in India, not have to go to Turkey. So I'm very happy. From few minutes you are capturing every moment in your mobile. So how many memories you get in that mobile? This is lifetime memories. I think I would be very blessed to have captured these moments. So yeah, I'm Done happy. any reels about this balloon? Yeah, I'll make reels about it, of What are you course. looking about? Beautiful or cute? Thank you. Beautiful, I guess. Thank you. Thank you. రైట్, చూసారు కదా హైదరాబాద్ మన పెరేడ్ గ్రౌండ్ లో ఎంత అద్భుతమైన హాట్ ఎయిర్ బెలూన్ షో నడుస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా సుమారుగా 150 నుంచి 200 అడుగుల ఎత్తులో ఉన్న హాట్ ఎయిర్ బెలూన్స్ ని తమ చిన్ని మొబైల్స్ లో ఒక చిన్న సెల్ఫీలు ఇలాంటి వీడియోస్ తీసుకుంటూ ఎంత అందంగా క్యాప్చర్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. మీరు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు, ఎందుకంటే ఇలాంటివి చూడాలంటే టర్కీనో ఇంకేదో విదేశీలకు వెళ్లాల్సి వస్తుంటుంది. కానీ ఇవేవి అవసరం లేకుండా మన హైదరాబాద్ లోనే ఇంత భారీ ఎత్తున ఈ హాట్ బెలూన్ షో అని పెట్టడం జరిగింది. సుమారుగా ఇవందరూ కూడా ఈ పెరేడ్ గ్రౌండ్ లో రాత్రి వేళ సమయం కాబట్టి సుమారుగా 50 అడుగుల ఎత్తుల వరకు లిమిట్ పెట్టడం జరిగింది. సుమారుగా 50 అడుగుల ఎత్తులోకి తీసుకెళ్లి మళ్ళీ తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ షోని ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్ వాసులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. మనం క్రౌడ్ ని చూడొచ్చు ఏ విధంగా ఉందో. క్రౌడ్ అందరూ కూడా సుమారు గంట పైన సాగుతా ఉంది. ఇంకా క్రౌడ్ పెరుగుతూనే ఉంది కాబట్టి తగ్గట్లేదు. జనాల ఆదరణ ఇంకా పెరుగుతా ఉంది. ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మూమెంట్ వారి సెల్ఫీస్ క్యాప్చర్ చేసుకుంటా ఉన్నారు. సో హైదరాబాద్ వాసులారా, రేపు ఒక్క రోజు లాస్ట్ డే ఉంది. రేపటితో ఈ హాట్ ఎయిర్ బెలూన్ షో క్లోజ్ అవబోతా ఉంది. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా ఇక్కడికి రండి. ఈ హాట్ ఎయిర్ బెలూన్ షోని చూసి మీ ఫోన్లలో క్యాప్చర్ చేసుకొని మెమరీస్ ని దాచిపెట్టుకోండి. ఇది ఇప్పటి వరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ వేణుతో పవన్ వాయిదేవా, టీవీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.